ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. 5-6 చదువుకుందాం. ఆదికాండము 15:5-6. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగును అగునని చెప్పెను. అతడు యెహోవాని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. స్తోత్రము నాయన, మా తండ్రి, మా రాజా, మా ప్రభువా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమమయుడా, దయామయుడా, నిన్న నేడు రేపు ఏకరీతిన మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి సంరక్షించి, ఇదిగో ఈ ఆదివార దినమున, పునరుద్ధాన దినమున ఈ సన్నిధానం మమ్మల్ని నడిపించి, ఇదిగో మరి ప్రభువా, ఈ వాక్య ఉదకముతో మమ్మల్ని శుద్ధిగా ఆవించి మమ్మల్ని బలయుక్తకు యోగ్యంగా నడిపించమని నీ కృప కొరకు మేము వేడుకుంటున్నాం. నిలబడినటువంటి దాసుడు అతివాడు, అల్పుడు, అయోగ్యుడు, నిష్ప్రయోజకుడు ఈ దాసుని మరుగుపరిచి నాతో మాట్లాడండి, మాకు కనబడమని యేసుక్రీస్తు ప్రభు నామమున మార్చు వేడుకుంటున్నాం. మా పరమతండ్రి, ఆమేన్. దేవుని యందు అత్యంత ప్రియులారా, మనము చదివినటువంటి లేఖన భాగమును మనము గమనించినట్లయితే, దేవుడు అబ్రహామునకు ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆకాశము వైపు చూడు, అక్కడ నక్షత్రములను నీవు లెక్కించగలవా? ఆ నక్షత్రముల యొక్క సంఖ్య లాంటివి జనాంగమును నీకు సంతానముగా నేను దయచేస్తాను అని దేవుడు అబ్రహాముకి వాగ్దానము చేస్తూ ఉన్నాడు. దేవుని యందు అత్యంత ప్రియులారా, అబ్రహామునకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము మనందరికీ బాగా తెలుసు. అబ్రహామునకు ఇస్సాకును దేవుడు వాగ్దాన పుత్రుడుగా ఇచ్చాడు. నిజానికి అబ్రహాము ఇస్సాకు కొరకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఇస్సాకు కొరకు మాత్రమే కాదు, అది ఇస్సాకు ఎవరినైతే ముంగుర్తుగా ఉన్నాడో ఆ యేసునాథుని గురించి అని కొత్త నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. అబ్రహాము ఇస్సాకును కంటాడు. ఇస్సాకు ద్వారా ఒక జనాంగము తయారవుతుంది. ఆ జనాంగములో నుంచి యేసుక్రీస్తు ప్రభువు పుడతాడు. ఆయన కొరకు ఈ వాగ్దానము రాయబడి ఉంది. విస్తారమైన జనాంగము దేవుడు అబ్రహాముకి ఇస్తానన్న వాగ్దానము నిజానికి ఇస్సాకులో కాదు, యేసులో నెరవేరింది. ఇస్సాకులో నెరవేరినటువంటి జనాంగము తక్కువే, కానీ యేసులో నెరవేరినటువంటి జనాంగము అనేకమైనదిగా ఉంది. ఇది ప్రవచనము. ఈ ప్రవచనము యేసుని గురించి చెప్పిన అనేక ప్రవచనాల్లో కొన్ని డైరెక్ట్ ప్రవచనాలు ఉన్నాయి, కొన్ని ఇండైరెక్ట్ ప్రవచనాలు ఉన్నాయి. అందులో ఒక ఇండైరెక్ట్ ప్రవచనమే మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. అయితే ఈ ఉదయకాల సమయమున మనము జ్ఞాపకము లేదా ధ్యానము చేయవలసినటువంటి అంశం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు వాగ్దానమునిచ్చి ఆశీర్వదించాలనుకునేటప్పుడు ఆ వ్యక్తిని ఒక వ్యక్తిగా కాదు, ఒక సమూహముగా ఆశీర్వదిస్తున్నాడు. ఏ వ్యక్తిని కూడా ఒంటరిగా ఆశీర్వదించడం లేదు. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక జనాంగముగా, ఒక సమూహముగా ఆశీర్వదిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము విషయంలో మనం చూసాం. ఉదాహరణకు పోయి ఆదామునే చూడండి. ఆదాము అవ్వల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు?
ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది దానిని లోపరుచుకొనుడి. ఏం చేయాలట? వాళ్ళు ఫలించి అభివృద్ధి పొందాలి. వాళ్ళు ఫలించడము అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానము. ఇప్పుడు వారిని ఏమంటున్నాడు? విస్తరించమంటున్నాడు, అభివృద్ధి పొందమంటున్నాడు. ఆశీర్వాదం ఏమో ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ ఆదాముకి చెప్తున్నాడు. కానీ ఆశీర్వాదము లోపల అనేక మంది జనాంగములు ఉన్నారు. ఉదాహరణకు నోవహు కాలంలో కూడా అట్లనే జరిగింది. ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనము చూడండి. మీరు ఫలించి అభివృద్ధి నందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పింది. నోవహుని వారి యొక్క కుటుంబాన్ని దేవుడు ప్రళయం నుంచి కాపాడాడు. వాళ్ళని నాశనము చేయకుండా దేవుడు రక్షించిన తరువాత మొట్టమొదటిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు నుంచి మీరు ఇప్పుడు ఒక నూతనమైనటువంటి జనాంగముగా తయారవబోతున్నాను. మీ నుంచి నేను అనేక మందిని కలుగజేయబోతున్నాను. కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలట? ఫలించి అభివృద్ధి పొందండి. ఇది ఆశీర్వాదం. ఆదాముకి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. నోవహుకి ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. అబ్రహాముకి ఏమన్నాడు? నిన్ను అభివృద్ధి చెందిస్తాను, మీ ద్వారా అనేక జనాంగములను తయారు చేస్తాను. పోనీ ఇంకొకటి కూడా చూద్దాం. ఇదే ఆదికాండములో 35వ అధ్యాయము 11వ వచనము చూడండి. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము అని ఎవరికి చెప్తున్నాడు? ఇక్కడ యాకోబుకు చెప్తున్నాడు. ఇక్కడ యాకోబు కూడా అదే వాగ్దానం. ఏం చేయాలంటే ఫలించి అభివృద్ధి పొందుము. ఆదాముకి ఫలించి అభివృద్ధి పొందుము, నోవహుకి ఫలించి అభివృద్ధి పొందుము, అబ్రహాముకి ఫలించి అభివృద్ధి పొందుము. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించేటప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడని చెప్పాను? ఒక సమాజమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక వ్యక్తిని అనేక వ్యక్తులుగా ఆశీర్వదిస్తున్నాడు. అంటే దేవుని ఆశీర్వాదము వెనుక ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఏమిటంటే ఈ మానవులు అభివృద్ధి చెందాలి, ఫలించాలి. ఈ మానవులందరూ కూడా ఇప్పుడు ఉన్నట్లు ఉండద్దు, వీళ్ళు డెవలప్ కావాలి, అభివృద్ధి పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా ఆదాము అవ్వలను దేవుడు ఆశీర్వదించేటప్పుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము ఫెయిల్ అయిపోయింది. అంటే వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దేవుడు ఎలాగైతే వాళ్ళు అభివృద్ధి పొందాలో, ఎలాగైతే ఫలించాలో, ఎలాగైతే విస్తరించాలని దేవుడు అనుకున్నాడో అలాగూ జరగలేదు. వాళ్ళ తర్వాత వాళ్ళకి సంతానము కలిగింది. వాళ్ళ జనాంగం నుంచి అనేక జనాంగాలు పుట్టారు. ఆదాము అవ్వలు అనేక జనాంగములకు తల్లిదండ్రులుగా పేరు పొందారు. కానీ దేవుడు అనుకున్నటువంటి వాగ్దానము నెరవేరలేదు. దేవుడు వారు పాపము చేయక మునుపు వారు అనేక మంది సంతానానికి తల్లిదండ్రులు కావాలనుకున్నారు. కానీ వాళ్ళు పాపము చేసిన తర్వాత అంతా ఉల్టా అయిపోయింది. నిజానికి ఆదాము అవ్వలే ఈ భూమి మీద అధిపతులు. ఈ భూరాజు ఎవరంటే ఆదాము. ఈ ఆది దంపతులిద్దరే ఈ భూమిని ఏలాలి. ఈ భూమి మీద వాళ్ళు ఫలించి విస్తరించి దానిని పరిపాలించాలి, లోపరుచుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ అదంతా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు మనము పంట ఎప్పుడు పండుతుందో తెలియదు, ఎప్పుడు మనం విత్తినటువంటి పంట ఫలిస్తుందో తెలియదు, ఎప్పుడు వర్షాలు పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండగాస్తుందో తెలియదు.
ఎప్పుడు ఈ పంచభూతాలు ఎలా ప్రవర్తిస్తాయో మనకు తెలియదు. కానీ ఆదాము అవ్వలు ఉన్నప్పుడు పరిస్థితి అట్లా కాదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పంచభూతాలు కూడా ఆదాము కంట్రోల్లోనే ఉన్నాయి. సకల జంతువులు ఆదాము కంట్రోల్లోనే ఉన్నాయి. సకల జలరాశుల్లో ఉన్నటువంటి జీవజలం అంతటి కూడా జీవరాశులన్నీ కూడా ఆదాము కంట్రోల్లోనే ఉన్నాయి. ఆదాము వాటన్నిటి మీదకి అధిపతి. కనుకనే దేవుడు ఆదాముని శపించేటప్పుడు నీవు నేలను నీ యొక్క చెమటతో శాంతిపరిచి అప్పుడు పంట కోసుకుంటావని చెప్పాడు. అంటే అంతకు ముందు ఆ అవకాశం లేదు, ఆ ప్రాసెస్ లేదు. ఆదాము పాపము చేసిన తర్వాతే కష్టపడి దున్ని వ్యవసాయం చేసి ఈ పంట కోసే పద్ధతి అంతా ఏర్పడింది. అప్పుడు అది లేదు. ఆదాముకి కావలసినప్పుడు కావలసిన విధముగా పంట వస్తుంది. కనుక అప్పుడు స్టోరీ వేరు. అసలు దేవుడు అనుకున్న సృష్టి ఏదైతే ఆదాము ద్వారా చేశాడో, ఏదైతే ఆదాము ద్వారా పరిపాలించాలనుకున్నాడో అది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. మనం చూస్తున్నది యాక్చువల్గా ఆదాము అవ్వల నుంచి దేవుడు అనుకున్నటువంటి మానవ జాతి కానే కాదు. కనుకనే దేవుడికి కడపటి ఆదాము కావలసి వచ్చాడు. ఆయన అసలు దేవుడు ఆదాము భూమిని పరిపాలిస్తే ఎట్లా ఉంటుందో చూపించడానికే 1000 ఏళ్ల నీతి పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనకు అర్థమవుతుంది ఆదాము అవ్వలు పాపం చేయకుండా ఉండి ఈ భూమిని వెళితే ఎట్లా ఉండేదో. ఈ కడపటి ఆదాము భూమి మీద ఆ 1000 ఏళ్ల నీతి పరిపాలనలో చేసి చూపిస్తాడు. అందుకే అప్పుడు క్రూరముఖాలు అనేవి ఉండవు అని రాయబడింది కదా. సింహము గడ్డి మేస్తదని ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటే మనకి హానికరమైనవి ఏమీ ఉండవు. అక్కడ హానికరమైనవి ఉండవు, అకాల మరణాలు ఉండవు. అప్పుడు ఒక అద్భుతమైన ప్రపంచం నిర్మితమవుతుంది. అదంతా దేవుడు అనుకున్నాడు ఆదాము ద్వారా చేద్దామని, కానీ ఆదాము ఫెయిల్ అయిపోయాడు. కనుక అసలైన వాగ్దానం ఆదాముకి ఇచ్చాడు, ఆదాము ఫెయిల్ అయిపోయాడు. కనుకనే చాలా కాలము ఆగిన తర్వాత అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నోవహుకు చెప్పాడు. నోవహు తర్వాత మళ్ళా జనాంగం చెడిపోయింది. కనుక మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, అబ్రహాముకు కూడా ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. అయితే ఈ ఆశీర్వాదము మనుష్యుల వలన నెరవేర్చబడదు. ఈ మనుష్యుల వల్ల నెరవేర్చబడదు. ప్రతిసారి ఫెయిల్ అయిపోతుంది. కనుక అబ్రహాముకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమిటంటే అది దైవ కుమారుని వల్ల మాత్రమే నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కనుక అక్కడ అనేక జనాంగముగా చెప్పబడిన మాట ఒక్కరి ద్వారా జరగబోతున్న కార్యం. ఆ ఒక్కడు ఎవరంటే ఇస్సాకు కాదు, అసలైనటువంటి ఇస్సాకు అయిన యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే ఈ వాగ్దానము నెరవేరబోతుంది. ఎలా నెరవేరబోతుంది? ఏమిటా వాగ్దానము అంటే యేసుక్రీస్తు ప్రభువునందు అనేక మంది ఇప్పుడు ఫలించబోతున్నారు, విస్తరించబోతున్నారు, అభివృద్ధి పొందబోతున్నారు. అది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. దేవుడి యందు అత్యంత ప్రియులారా, ఫలించుట అనేది దేవుడు ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఆశీర్వాదము. ఉదాహరణకు మనము యోహాను సువార్తలోనికి వచ్చినట్లయితే 15వ అధ్యాయము 1వ వచనములో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలన దానిలోని పనికిరాని తీగలను తీగలను తీసివేయి. ఇక్కడ దేవుడు తనను తాను ఎలా ప్రకటించుకుంటున్నాడంటే ఆయన తండ్రి వ్యవసాయకుడు అని తను తానుగా ప్రకటించుకుంటున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువునే ఒక ద్రాక్షావల్లిగా అక్కడ రాస్తాడు, ద్రాక్ష తోట.
ఈ ద్రాక్షావల్లిగా ఉన్న యేసు లోపల అనేక తీగలు ఉన్నాయి. అందులో కొన్ని పాడైపోతే వాటిని ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. ప్రతి తీగలో కూడా పాడిన వాటిని మళ్ళా తీసేస్తున్నాడు. కనుక ఈ యేసుక్రీస్తు ప్రభువును ఇక్కడ ఏం జరుగుతున్నట్టు లెక్క? ఆయన ఫలిస్తున్నట్టు లెక్క. ఆయన ఒక ద్రాక్షావల్లిగా ఫలిస్తున్నాడు. ఫలిస్తున్న ఈ ద్రాక్షావల్లిలో ఏదైనా తీగ ఫలించకపోతే దాన్ని ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. అంటే యేసునందు ఆయన యొక్క ఫలముగా అనేక మంది బయటికి రాబోతున్నారు. ఇది అక్కడ చెప్పబడుతున్న మాట. ఈ ద్రాక్షావల్లిని ఫలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువు. అదే అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం. అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాదం ఇస్సాకు భౌతికంగా అయితే, ఆధ్యాత్మికంగా యేసుక్రీస్తు ప్రభువు. ఈయన అనేక మంది ఆయనలో ఫలించాలని ఇష్టపడుతున్నాడు. అందుకొరకునే భూమి మీద విత్తబడ్డాడు. ఆయన మరణము ద్వారా విత్తబడి పగిలి ఫలించాడు. ఆయన విత్తబడి మరణము ద్వారా పగలగొట్టబడ్డాడు. దాని ద్వారానే ఆయన ద్రాక్షవల్లిగా మారాడు. అందులో నుంచి మనం ఇప్పుడు తయారయ్యాం. ఇదంతా సబ్జెక్ట్ మనకు తెలిసిన విషయమే. అయితే ప్రియులారా, యేసునందు ఫలించుట కొరకునే ఇప్పుడు మనము నూతన జన్మ అనుభవంలోకి వచ్చాం. యేసునందు ఫలించుట కొరకునే నూతన జన్మ అనుభవంలోకి వచ్చాం. అందుచేతనే దేవుడు ఆదాము నుంచి అందరికీ ఇదే ఆశీర్వాదం దొరికింది. ఏమిటంటే మనము ఫలించడానికి పిలువబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకి సబ్జెక్ట్ అర్థం కావాలనే తను భూమి మీద ఉన్నప్పుడు ఒక ఆశ్చర్య కార్యము చేశాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువని గాక అని చెప్పాను. ఇక మీదట ఎన్నడూ నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పి దాన్ని శపించాడు. ఆ క్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. దేవుని యందు అత్యంత ప్రియులారా, ఈ అంజూరపు చెట్టు నిజానికి అది అంజూరపు కాయలు కాసే కాలము కాదు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి అంజూరపు చెట్టు ఫలించలేదని చెప్పి దాన్ని ఏం చేశాడు? శపించాడు. అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అది ఫలించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు వాగ్దానం అంటే ఏమిటి? ఫలించడం. కనుక ఫలించడమే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కనుక పిల్లరా, ఒక వ్యక్తి ఫలించాలంటే మొట్టమొదట వాడు నూతనముగా జన్మించాలి, అనగా విత్తబడాలి. విత్తబడిన తరువాతనే ఫలించడం అనేది జరుగుతుంది కదా. విత్తబడేటప్పుడు వానికి 3 అవసరతలు ఉన్నాయి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఆయన హృదయంలోనికి వస్తాడని రాయబడింది కదా. గలతీ పత్రికలో చెప్పబడిన ప్రకారము మన లోపలికి ఎవరు వస్తారట? పరిశుద్ధాత్మ వస్తాడు, లేదా దేవుని కుమారుని ఆత్మ మన హృదయంలోనికి పంపబడినది. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కుమారుని ఆత్మను మన హృదయంలోనికి మొట్టమొదట ఎవరిని పంపించాడ? కుమారుని ఆత్మను పంపించాడు. తర్వాత ఇంకొకటి ఏమొస్తుందంటే వాక్యము వస్తుంది కదా. మనం దేనికి పుట్టామని పేతురు చెప్తున్నాడు? వాక్య బీజమునకు మీరు పుట్టారు. చూడండి,
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక చాలు మనం ఎలా పుట్టామట? అక్షయమైనటువంటి బీజము అనగా వాక్య బీజమునకు పుట్టాం. వాక్యము మరియు దేవుని కుమారుని యొక్క ఆత్మ, ఇవి రెండు మనము పుట్టడానికి కారణమయ్యాయి. ఇవి రెండు కాక ఇంకొక కారణం ఉంది. అదేమిటంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా వాక్యము విత్తబడుట సాధ్యము కాదు. విశ్వాసము లేకుండా ఆత్మ నీలోనికి రావడం కూడా సాధ్యము కాదు. కనుక విశ్వాసము కూడా నీకు పెట్టబడినదే తప్ప నువ్వు సొంతంగా సంపాదించింది కాదు. విశ్వాసము కూడా దేవుడే నీ లోపలికి పెట్టాడు. దేని వల్ల వచ్చిందంటే విశ్వాసము. విశ్వాసము వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట ఎవరి గురించిన మాటట? దేవుని గురించినటువంటి మాట. కనుక వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఏమి వినటం వల్ల అంటే దేవుని మాట వినటం. కనుక విశ్వాసము మరియు పరిశుద్ధాత్మ మరియు వాక్యము, ఈ మూడు కలవడము వలననే మనము నూతనముగా జన్మించాం. ఈ నూతనముగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మనమందరం ఒక అంజూరపు చెట్టు అనుకుందాం. దేవుడే ఈ అంజూరపు చెట్టులను నాటాడు. ఈ అంజూరపు చెట్టులను నాటిన తరువాత ఈ అంజూరపు చెట్టులు ఒకవేళ ఫలించకపోతే దేవుడు వాటిని ఏం చేస్తాడట? తీసి పాడేస్తాడు, కొట్టివేస్తాడు. వాటిని తీసి వాటిని కాల్చి వేస్తాడని కూడా రాయబడి ఉంది. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 7-8 వచనాలు. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని. చూసారా? దాన్ని ఏం చేయాలంటే నరికివేయము. నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, దానికి పండ్లు ఏమి కాయటం లేదు, కనుక లాభము లేదు, దీనివల్ల భూమే వ్యర్థమైపోతుంది, కనుక దీన్ని నరికివేయము అంటే ఆ యజమాని అంటాడు, కొంత సమయం ఇవ్వండి, వెయిట్ చేద్దాం, ఆ తర్వాత నిజముగానే అది ఫలించకపోతే దాన్ని అప్పుడు నరికివేద్దాం అని చెప్తాను. భూమి మీద కూడా నా తండ్రి వ్యవసాయకుడు అన్నటువంటి ఆ వ్యవసాయకుడు చూస్తున్నాడు, ఎక్కడెక్కడ ఎవరు ఫలించటం లేదు, యేసయ్య అడ్డుపడుతున్నాడు. వాళ్ళని అప్పుడే నరికి వేయద్దు, వాళ్ళని అప్పుడే పెరిగి వేయద్దు, కొంత సమయం ఇవ్వు అని అడుగుతున్నాడు అన్నమాట. అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం అంతా కూడా దేవుడు మనకు అర్థం కావాలని ఉపమాన రీతిలో చెప్తున్నాడు. దేవుడు కష్టపడి ఒకడు ఫలించడానికి కావలసినటువంటి విశ్వాసయుక్తమైనటువంటి వాక్యం మనకిచ్చాడు, ఆయనకి కావలసినటువంటి బోధ మనకిచ్చాడు. అలాగనే మనకి దేవుడు తన ఆత్మని ఇచ్చాడు, అయ్యా అబ్బాను మనం పెట్టినటువంటి కుమారుని ఆత్మను ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, విశ్వాసముని ఇచ్చాడు, నిరీక్షణను ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనకు కొలువైనదేమీ లేదు, కానీ మనము ఫలించడం లేదు. దేవుడు వెతుకుతా ఉన్నాడు. అంజూరపు చెట్టు ఫలాల వరకు ఎదురు చూస్తున్నాడట. 3 ఏళ్ళు అయిపోయింది, ఎవరు ఫలించలేదు. కనుక వీటిని పెరిగి వేయండి అంటుంటే ఒక వ్యక్తి మధ్యలోనికి వచ్చి అడ్డుపడుతున్నాడు. ఆయన ఎవరట? ఆ తోటమాలి అడ్డుపడి ఏమంటున్నాడంటే, ఇంకొక సంవత్సరం ఆగుదాం, ఇంకొంతకాలం ఆగుదాం, ఫలిస్తుందేమో చూద్దాం, ఫలించకపోతే అప్పుడు మీరు అన్నట్లుగానే దీన్ని కాల్చివేద్దాం
అని అంటున్నాడు. దేవుని యందు అత్యంత ప్రియులారా, ఇది అనుదినము మన జీవితంలో జరిగేటువంటి సందర్భం. దేవుడు కూడా ప్రతిరోజు మనల్ని తేరి చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఏమైనా మార్పు కనబడుతుంది, మన బ్రతుకులో మార్పు కనబడుతుంది, మన ఆలోచన మారుతుందేమో, మనం ఫలిస్తామేమో. కానీ ఫలించకపోవడం అప్పుడు దేవునికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మన మీదకి ఉగ్రత రాకుండా ఆపేవాడే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆయనే మన ద్రాక్షావల్లి, ఆయనే మన కాపరి, ఆయనే మన ఎడల కృప చూపుతున్నవాడు. ఆయన కృప అడ్డుపడుతుంది. అందుకనే మనం ఇంకా బ్రతుకున్నాం. చనిపోయిన వాళ్ళందరికంటే మనం చాలా మంచోళ్ళమని మనం బ్రతికలేము. దేవుని కృప మనకు అడ్డుపడుతుంది కనుకనే మనం ఇంకా జీవిస్తున్నాం. కొంతకాలము మనకి ఇవ్వబడింది. ఆ కాలము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొంతకాలమే, ఎవరికి ఎంతకాలం ఇవ్వబడిందో తెలియదు. ఆ ఇవ్వబడిన కాలములో దేవుడు మనకి పెట్టిన పరీక్ష ఏమిటంటే, మీరు ఫలించుడి. చాలా మట్టుకు మన టైం అంతా ఎక్కడ వేస్ట్ చేస్తామంటే, పక్కోళ్ళు ఫలించారా లేదా అనే దాని మీద టైం వేస్ట్ చేస్తాం కదా. మంచి ప్రసంగం విన్నామనుకోండి, ఆ రోజు చర్చికి ఎవరు వాళ్ళకి ఫోన్ చేస్తారా? చేయరు. చేసి, అరే ఈరోజు నువ్వు చర్చికి రాలేదు, నువ్వు చాలా మిస్ అయిపోయావు అంటే వాళ్ళేమనుకుంటారు, నా మీద చాలా ప్రేమ నా సహోదరుడికి, నేను చర్చికి రాలేదని ఫోన్ చేశాడు అనుకుంటాను. అంటే వీడేం చేస్తున్నాడంటే, చర్చిలో ప్రసంగం విన్నంతసేపు వాడే గుర్తిస్తున్నాడు. ఈ ఫలము వాడిలో ఫలించలేదు కనుక వాడు మిస్ అయిపోయాడు ప్రసంగం అని వీడు అనుకుంటున్నాడు. అంటే ప్రసంగం అంతా ఎవరి కోసం విన్నాడు? వాడి కోసమే విన్నాడు, వీడి కోసం విన్నాడు. కనుకనే వాడికి ఫోన్ చేశాడు. వీడి మైండ్లో వాడే కనబడుతుంది. అంటే పక్కవాడి ఫలాలు వెతకడమే మన పని, కానీ దేవుడేమో మన ఫలం వెతకడానికి వస్తాడు. కనుక పిల్లారా, టైం వేస్ట్ అయిపోతుంది. చాలా టైం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, కొంత సమయమే ఉంది. కొంత సమయం మనకి దేవుడే ఇచ్చాడు. మన తోటమాల అడ్డుపడతాడు, వీనప్పుడే తీసుకువెళ్ళద్దు. కొంత సమయం ఇవ్వడానికి, ఎందుకంటే వాడు ఫలిస్తాడేమో చూద్దాం అని తోటమాలి అడ్డుపడుతున్నాడు. ఎందుకంటే ఫలించకపోతే దేవుడు మనలను కాల్చి వేస్తాడు, మనల్ని వ్యర్థముగా ఎంచుతాడు. కనుక పిల్లరా, ఇది చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే మనము ఫలించుట. మరి ఫలించుట అన్నాము నిజమే. ఏమిటా ఫలము అంటే అది కూడా మనకి తెలుసు. మనకి ఎన్ని వచనాలు తెలుసు మనకే తెలియదు కదా, అన్నీ తెలుసు మనకి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏమీయూ లేదు. చాలు చదవబడినటువంటి ఈ ఆత్మఫలములో ఉన్న ఈ లక్షణాలన్నీ ఒక వ్యక్తిలోకి వస్తేనే వాడు ఫలించినట్లు లెక్క. అందులో ఏదో ఒకటి వస్తే సరిపోదు, అన్ని కలిపితేనే ఆత్మ ఫలం. ఈ ఆత్మఫలము దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంతే. దేవుడు మీరు ఏమి చేశారో అనేది దేవునికి ఇంపార్టెంట్ కాదు, మీరు ఏమయ్యారో అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏమి అయ్యారో అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏమి చేశారో అన్నది కాదు. మనం ఏమనుకుంటాం, చాలా మంచి పనులు చేసేసి చాలా మంచి వాళ్ళం అయిపోయామనుకుంటాం. అర్థమైందా? చాలా మంచి వాళ్ళని చేసేసి చాలా మంచి వాళ్ళం అయిపోయాం అనుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి, అందరికీ నేను దానం చేశాను, అందరికీ నాకు దొరికినవన్నీ దానం చేశాను. కానీ నా లోపల ఎవరి మీద అయితే కోపం ఉందో కోపం అలాగే ఉంది, ఎవరి మీద అయితే ద్వేషం ఉందో ద్వేషం అలాగే ఉంది. కానీ మీ అందరికీ నేను ఎలా కనబడుతున్నాను? మంచి వాళ్ళకే కనబడుతున్నాయి కదా. నా పనులు ఎలా కనబడుతున్నాయి? మంచి పనులు ఎలా కనబడుతున్నాయి.
కానీ నేను ఇంకా ఆత్మఫలం నాలో ఫలించాను, లాభం లేదు. చాలా మట్టుకు భక్తి జీవితంలో మనం చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు ఏమిటంటే, మనం ఏమిటో అలా ఉండడానికి ఇష్టపడం. భక్తి జీవితము ప్రారంభించకముందు, అంటే క్రీస్తులోనికి రాకముందు మనం ఎలా ఉన్నామో అలాగే ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం. కానీ విచిత్రం ఏంటంటే, ఈ క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాతే మనం ఏమిటో అలా ఉండడానికి ఇష్టపడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఆత్మీయ జీవితంలో ఆత్మఫలములను ప్లాస్టిక్ పువ్వులు అంటించుకున్నట్టు అంటించుకుంటారు, ప్లాస్టిక్ పళ్ళను అంటించినట్లు అంటించుకుంటారు. నిజానికి అవి నిజమైన ఫలములు కాదు, నిజమైన పువ్వులు కాదు. అవి చూడడానికి అట్లనే ఉంటాయి, కానీ అవి అంటించబడతాయి, అతికించబడతాయి. అవి నిజము కాదు. ఉదాహరణకి, మనకి చాలా ఓర్పు ఉన్నట్టుగా మనల్ని ప్రిపేర్ చేసుకుంటాం. అందరినీ క్షమిస్తున్నట్టు, అందరినీ ఓర్చుకుంటున్నట్టు, అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నట్టు, మనం చాలా హంబుల్గా, చాలా వినయ విధేయతలు కలిగిన వాళ్ళగా, మీరేమన్నా నాకు ఓకే, మీరు తిడితే నాకు ఓకే, మీరు తిడితే నేను పడతాను అని చాలా మృదువుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజానికి మన లోపల ఓర్పు ఉండదు. మనం ఎంత ఓర్పు కలిగిన వాళ్ళమో మనకి ఎవరు చుట్టుపక్కల నటించడానికి అవకాశం లేనప్పుడు బయటపడుతుంది. మనం ఓర్పుగా ఉన్నట్టు నటించి 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 మనల్ని మనమే ఎక్స్‌ప్లాయిట్ చేసుకుంటాం అన్నమాట. నేను ఓర్పు కలిగిన వ్యక్తిగా మారిపోయాను అని. చివరికి నువ్వు కూడా నమ్మేస్తావు, నీకు ఓర్పు అనే స్వభావం వచ్చేసిందని. అది ఎప్పుడైతే బద్దలవుతుందో అప్పటి వరకు నీకు తెలియదు, అసలు నేను ఓర్పు కలిగిన వ్యక్తి అనుకుంటే నాకు ఎంత షార్ట్ టెంపర్ ఉందా అని. అర్థమైంది? ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే ఒకసారి అడిగి వెళ్తే మీకు అర్థమైపోతుంది. అలాగే ప్రేమ కూడా అంతే, అలాగే క్షమాపణ కూడా అంతే. మీరు అందరినీ క్షమించని అనుకుంటారు, కానీ వాళ్ళ దోషాలు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళు గుర్తొస్తే అవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు మర్చిపోతే కూడా మనమే గుర్తు చేస్తాం. పలానా రోజు నన్ను ఏమన్నా వదిలేసా, అయినా సరే నేను నిన్ను క్షమించి వదిలేశాను అని మళ్ళీ మనమే చెప్తాం. క్షమాపణ కూడా ఒక ప్లాస్టిక్ పువ్వు, ప్రేమ కూడా ఒక ప్లాస్టిక్ పువ్వు, ఓర్పు కూడా ఒక ప్లాస్టిక్ పువ్వు. భక్తి అనే ముసుగులో క్యారెక్టర్ని మనం తొడుక్కుంటున్నాం, అతికించుకుంటున్నాం. బయటికి అది భక్తి అని మనం చెప్తున్నాం. అందరూ ఏమనుకుంటున్నాం అంటే ఫలించేము, మనం అందరం చాలా ఫలించమనుకుంటున్నాం. మన అసలు క్యారెక్టర్ మారటం లేదు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదు. క్యారెక్టర్ మారాలి అంటే అతికించుకుంటే సరిపోదు, నటిస్తే సరిపోదు. అది ఫలము అన్నాడు, అది లోపల నుంచి తయారు కావాలి. దేవుడే నిన్ను అట్లా తయారు చేయాలి. నీకు ఓర్పు అనే స్వభావం రాకపోతే నువ్వు అలాగే ఉండు, ఓర్పు నటించద్దు. చెప్పు మిగతా వాళ్ళకి, నాకు ఇంకా ఓర్పు అనే స్వభావం రాలేదు, నా కొరకు ప్రార్థన చేయాలి, నేను త్వరగా కోప్పడిపోతాను, నన్ను కొంచెం ఓర్చుకోండి, ఐఎమ్ సారీ, నాకు ఇంకా ఆ క్యారెక్టర్ రాలేదు అని యథార్థంగా మాట్లాడండి. ఓర్పు లేదు కానీ ఓర్పు ఉన్నట్టు నటిస్తావు, ప్రేమ లేదు కానీ ప్రేమ ఉన్నట్టు నటిస్తావు, క్షమించడం రాదు కానీ క్షమించినట్టు నటిస్తావు. క్షమించడం రాదు, క్షమించలేదు, పూర్ణ ద్వేషమే ఉంది హృదయంలో. ఓకే బ్రదర్, నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి, ఓకే థ్యాంక్ యూ అనేస్తావు. ఇది బయట సమాజంలో పనికి వస్తుంది కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట పనికి రాదు. బయట సమాజంలో ఫార్మాలిటీ మన బ్రతకాలి, నో ప్రాబ్లం. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట అతికించుకున్న పువ్వులు, అతికించుకున్న క్యారెక్టర్ పనికి రాదు. ఆత్మఫలము అంటే ఏమిటంటే అది నిజముగా నీ నుంచి తయారైంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ఓర్పుని విడిచిపెట్టలేవు. దీర్ఘశాంతం అక్కడ ఉన్న క్యారెక్టర్ ఏది కూడా విడిచిపెట్టలేవు అన్నమాట. నీకు దేవుడు వాటికి పరీక్ష పెడతాడు, అప్పుడు ఆ క్యారెక్టర్ నువ్వు వదలలేవు. అది నిజముగా తయారైన క్యారెక్టర్. ఇప్పుడు గలతీ పత్రికలో మీరు చదివినటువంటి ఆత్మఫలము చూడండి ఒకసారి. అందులో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది,
దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉంది. ఇందులో ఏది కూడా మీరు వాటిని కోల్పోవాలన్నా కూడా కోల్పోలేరు, వాటిని విడిచిపెట్టాలంటే కూడా విడిచిపెట్టలేరు. అలా నీ క్యారెక్టర్ తయారైపోయింది. నువ్వు వద్దన్నా కూడా ప్రేమే చూపిస్తావు, నువ్వు వద్దన్నా కూడా అక్కడ ఆశా నిగ్రహము నీలో ఉంటుంది, సాత్వికము నీలోనికి వస్తుంది, దీర్ఘశాంతము నీలోనికి వస్తుంది, మంచితనము నీలోనికి వస్తుంది. ఇవి నీవు తీసేయాలన్నా తీయలేవు, దేవుడే నిన్ను మార్చి వేస్తాడు. అది ఎలాగూ సాధ్యమవుతుంది అంటే నువ్వు నిజముగా ఫలించినప్పుడు. మరి ఎలా సాధ్యం? ఈ ఆత్మఫలం ఎలా ఫలించాలి? నటించొద్దు అన్నారు, సరే, ఉన్నది ఉన్నట్టుగా ఉంటే సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఎవరైనా నీకు ప్రైజ్ అని చెప్తారా? కోపం ఉంది, నీకు కోపము లేనట్టుగా నటించావు. పాస్టర్ గారు చెప్పారు కదా అని కోపం ఉన్నట్టుగానే ఉన్నావు. నీ దగ్గరికి ఎవరైనా వస్తాడంట, నువ్వు రావు. మరి క్యారెక్టర్ ఎట్లా వస్తుంది? ఎలా మనం ఫలిస్తాం? దానికి దేవుడు మరి మనకి పెట్టిన సొల్యూషన్ ఏమిటంటే, అంజూరపు చెట్టు యొక్క ఆ శపితమైన అంజూరపు చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడే దాని సొల్యూషన్ కూడా రాయించాడు. మనం ఒకసారి అక్కడ మరలా వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఆయన ఆకలి కొనెను. ఒక్క నిమిషం ఆగండి. ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏంటి? ఆకలి కొనెను. అది విషయం. దేవుని యొక్క ఆకలిని ఎరిగి మనము ఫలించాలి. ఎలా ఫలించాలట? దేవుని యొక్క ఆకలిని ఎరిగి మనము ఫలించాలి. అంటే మనం ఫలించడానికి గల కారణం ఏమై ఉండాలంటే దేవుని ఆకలి తీర్చడానికి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఎప్పుడైతే దేవుని ఆకలి మన కోరిక అవుతుందో మనము తెలియకుండానే ఫలించడం మొదలుపెట్టాం. ఎందుకు ఫలించాలని అడిగితే ఎందుకంటావు? అంతమంది ముందు మంచోడు కనబడాలా, అందరూ మంచి భక్తులు అనుకోవాలా, అందరూ నాకు సన్మానం చేయాలా, అందరూ యేసయ్యలాగా మారిపోయాడని నన్ను హెచ్చించాలా. అది కాదు మీ ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటి? నా ప్రభువు యొక్క ఆకలి తీర్చడానికి నేను ఫలించాలని కోరుకోవాలి. అదే మన తపన, అదే మన వేదన, అదే మన కోరిక కావాలి. అది నీ హృదయాంతరంగాలలో నుంచి నేను దహించేందు అంటే అగ్నిలాగా మండాలి. ఏమిటంటే నా ప్రభువు ఆకలి తీర్చడానికి నేను ఫలిస్తే బాగుంటుంది, నేను మారిపోతే బాగుంటుంది. ఎందుకంటే నా ప్రభువు ఆకలి కొని ఉన్నాడు. నీడనమాట, నీలో ఒక అవసరత క్రియేట్ కావాలి. అప్పుడే నీలో ఫలించడం మొదలవుతుంది. ఏమిటి అవసరత? నీ ప్రభువు యొక్క ఆకలి. అర్థమైందా? ఇప్పుడు ఈ చెట్టు ఫలించాలంటే ఈ చెట్టుకి ఒక కోరిక తెలియాలి. ఏమిటా కోరిక అంటే ప్రభువు యొక్క ఆకలి ఏమిటో తెలియాలి. అది నీలో వేదనగా మొదలై అప్పుడు నువ్వు ఫలించడం మొదలై అప్పుడే ఆ ఆత్మఫలంలో అన్ని క్యారెక్టర్స్ నీలోకి వస్తాయి. అయితే ఆ ఆకలి ఏంటో తెలియాలి. మరి ప్రభు ఆకలి ఏంటి? ప్రభు భోజనం చేస్తాడా? ప్రభు మీ ఇంటికి వచ్చి అబ్రహాం ఇంటికి వచ్చినట్టుగా రొట్టెలు తింటాడా? తినడు కదా. ప్రభు మన ఇంటికి వచ్చింది లేదు, భోజనం చేసింది లేదు. మరి ఆయనకి ఏమిటి ఆకలి అంటే అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 34, 35, 36 చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మీరందరూ ఎవరంటే నా తండ్రి వలన ఆశీర్వదింపబడిన వారు. మన ప్రసంగం ప్రారంభము కూడా ఆశీర్వాదం కొరకే చెప్పారు కదా. అంటే వీళ్ళు ఫలించిన వారు అని అర్థం. ఎవరు వీళ్ళంతా? ఫలించిన వారు. వీళ్ళు ఇప్పుడు దేనికి అర్హులట? తండ్రి యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అర్హులు. అంటే పరలోక రాజ్యానికి ఎవరు అర్హులు అంటే ఫలించిన వారు. వారి గురించి చెప్తున్నాడు. వాళ్ళు ఏం చేశారో చెప్తున్నాడు. చూడండి ఒకసారి.
నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిరి, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు, అసలు నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే మేము ఆకలి తీర్చాం, ఎప్పుడు దప్పిక ఉంటే మేము దప్పిక తీర్చాం, ఎప్పుడు వస్త్రహీనుడు అయితే వస్త్రములు ఇచ్చాం, అసలు ఇదంతా ఎప్పుడు చేస్తాం? నువ్వు మా ఇంటికి రాలేదు, మేము చేయలేదు, కానీ మేము చేసామని నువ్వు చెప్తున్నావు అని అడుగుతున్నారు. అడుగుతుంటే ప్రభు సమాధానం చూడండి, 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అది విషయం. ప్రభువు యొక్క ఆకలి ఎక్కడుందంటే మనకి ఇవ్వబడిన సహోదరులలో ఉంది. నీ సహోదరులు సహోదరులు ఎవరైతే నీ చుట్టుపక్కల దేవుడు పెట్టాడో వాళ్ళే నీకు ఇప్పుడు ప్రభువు అన్నమాట. మన ప్రభు ఎవరు? ఇప్పుడు మీరే నా ప్రభువులు. మీకు సేవ చేయడానికి దేవుళ్ళని ఏర్పరచుకున్నాను, నాకు సేవ చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీ కొరకు ఫలించడానికి, మీ ఆకలి తీర్చడానికే నేను ఫలించాలి. అది విషయం. ఇప్పుడు నా ప్రభు ఎవరు? నా ప్రభువు దేనికి రీప్లేస్మెంట్గా చూపిస్తున్నాడు? ప్రభువు మన కొరకు ఇచ్చిన అల్పులైన సహోదరులు అన్నాడు. అంటే దేవుని యొక్క సంఘం అనుకోండి. ఉదాహరణకి ఈ సంఘమే ఇప్పుడు నాకు ప్రభువు. ఈ సంఘానికి ఉన్న ఆకలి తీర్చడానికి నేను ఫలించాలి. ఇప్పుడు నేను ఫలించడానికి గల కారణం ఏంటి? నా ప్రభువు యొక్క ఆకలి. ఆ ప్రభు ఎవరు అంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి సహోదరులు. వీళ్ళ ఆకలి తీర్చడానికి నాలో ఉన్న తపనే నన్ను ఫలించేటట్టు చేస్తుంది. అది విషయం. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు ఫలించాలి అంటే కూర్చొని గంటలు గంటలుగా దేవుడి కొరకు ప్రార్థన చేసి ఫలించేస్తారు అనుకుంటారు చాలా మంది. ఫలించడము అంటే అనేక మంది కొరకు నిన్ను నువ్వు మార్చుకోవాలి. అనేక మంది ఆకలి కొరకు నువ్వు మార్చబడమే ఫలించుట. మీరు అక్కడ చదివినటువంటి ఆత్మఫలములో ఉన్న ప్రతి లక్షణము కూడా నాకు మేలు చేసేది కాదు, పక్కోడికి మేలు చేసేది కదా. ప్రేమ నీలో ఉంటే వేరే వాడికి లాభం, దీర్ఘశాంతం నీలో ఉంటే వేరే వాడికి లాభం, సహనము నీలో ఉంటే కూడా వేరే వానికి లాభం, ఆశా నిగ్రహము నీలో ఉంటే కూడా వేరే వానికి లాభం, అన్ని వేరే వాళ్ళకి లాభం. అక్కడ నీవు ఫలించడము అనగా అనేక మందికి లాభకరంగా నువ్వు మారడం, అనేక మందికి మేలుకరంగా ప్రయోజనకరంగా మారడము. యేసయ్య కూడా ఖచ్చితంగా అలాగే బ్రతికాడు. ఆయన బ్రతికినంత కాలము దేవుని ఫలముగా ఫలించాడు. యేసయ్య వల్ల ఏదో ఉపయోగం ఉందా? ఆయన పడుకోవడానికి ప్లేస్ కూడా లేదు. యేసయ్య భూమి మీద ఉన్నంత కాలం ఎవరో ఒకరికి ఉపయోగపడుతూనే ఉన్నాడు, అవునా? అయితే స్వస్థతలు చేశాడు, లేకపోతే బోధ చేశాడు, లేదా పరిచర్య చేశాడు, లేదా అద్భుత కార్యాలు చేశాడు, లేదా తల్లిదండ్రులకి సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు సేవ చేయకముందు ఏం చేశాడు? మరి కుటుంబానికి పోషించాడు, తల్లిదండ్రులకి సేవ చేశాడు, బాధ్యతలన్నీ నెరవేర్చాడు. యేసు ఏది వదిలిపెట్టలేదు, అన్ని పర్ఫెక్ట్గా చేశాడు. కనుకనే ఆయన అసలైన ప్రథమ ఫలముగా తండ్రి ఎదుట అర్పించబడ్డాడు. హల్లెలూయా. రాయబడిందా లేదా ప్రథమ ఫలము అని? కనుక ఇప్పుడు ఆయనలాగానే మనము కూడా తృతీయ ఫలము తర్వాత ఫలములుగా అర్పించబడాల్సినప్పుడు మనం ఇప్పుడు మనము కూడా ఫలముగా అర్పించబడాలి. ఎగ్జాక్ట్ యేసయ్యలాగా బ్రతకాలి అంటే అనేక మందికి ప్రయోజనకరముగా నీవు బ్రతకడానికి నీలో ఒక వేదన పుట్టాలి. ప్రభు ఆఖరి నీకు తెలియాలి. తెలిసింది అంటే ఆటోమేటిక్గా నువ్వు మారిపోతుంది. నువ్వు మారిపోవడానికి 40 రోజుల ఉపవాసాలు, 400 రోజుల ఉపవాసాలు, 4 సంవత్సరాల ఉపవాసాలు ఉన్నా ఏ లాభం ఉండదు. ఉపవాసం ఉన్నప్పుడే బాగుంటావు అంతే. ఉపవాసం అయిపోయి మళ్ళా మామూలే.
ఏ పెద్ద మార్పు ఏమి ఉండదు. అసలైన మార్పు ఎక్కడ వస్తుందంటే అనేక మందికి ప్రయోజనకరంగా నేను నలగగొట్టబడినా పర్వాలేదు, నేను సిలువకెక్కినా పర్వాలేదు, నేను హింసింపబడినా పర్వాలేదు, దూషింపబడినా పర్వాలేదు, ఉమ్మి వేయబడినా పర్వాలేదు, ముళ్ళ కిరీటం పెట్టబడినా పర్వాలేదు అని తను తాను ఉపేక్షించుకునే వాడికే ఆత్మఫలముగా మారడానికి దేవుడు. ఎవరట యేసుని వెంబడించాలి? తను తాను ఉపేక్షించుకొని తన కాడినెత్తి యేసుని వెంబడించాలి. యేసయ్య సిలువను మోయాలి. అంటే ఏమిటంటే అనేక మంది కొరకు ప్రయోజనకరంగా మారాలి. మన వలన ఎవ్వరికి ప్రయోజనకరంగా లేకుండా మనం ఎంత భక్తి చేసినా మనము ఫలించలేనట్టు అర్థమవుతుందా పిల్లరా? కనుక దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ ఒకే ఒక్క వాగ్దానంలో ఉన్నాయి. ఆ వాగ్దానము పేరు క్రీస్తు. ఆ వాగ్దానం మనకు దొరికేసింది, కానీ మనం ఫలించడం లేదు. అది ప్రాబ్లం. వాగ్దానము దొరికింది, ఆ వాగ్దాన పుత్రుడే మనకి యేసుగా దొరికేశాడు. ఆయన మన హృదయంలోనికి వచ్చాడు, ఆయన మనలో జీవిస్తున్నాడు, కానీ మనము ఫలించడం లేదు. అందుకే దేవుడు మన ఎడల బాధ వ్యక్తం చేస్తున్నాడు, వేదన వ్యక్తం చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడేమో ఈ అంజూరపు చెట్టుని నరికేద్దాం అనుకుంటున్నాడు, కానీ కుమారుడైన దేవుడు అడ్డుపడుతున్నాడు. ఇంకొంత సమయం ఇవ్వు నా కుమారుడికి, నా కుమార్తెకి కొంత సమయం ఇవ్వు, వీడు ఫలిస్తాడు అని ఆశను వ్యక్తపరుస్తున్నాడు. ఈ కొంత సమయమే ఉంది. ఇది మన ప్రయోజనం కొరకు కాదు, అనేక మంది ప్రయోజనం కొరకు. అనేక మంది ప్రయోజనము కొరకు ఎవరైతే ఫలించాలని తీవ్రమైన కోరికలో ఉంటారో వాళ్ళు తెలియకుండా క్యారెక్టర్లోకి మారుతారు, యేసయ్యలాగా మారిపోతారు. మదర్ తెరీసా ఏదైనా స్కూల్లో మార్చబడిందా? ఆమెకి ఏమైనా ఎవరైనా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారా? మరి అంత ప్రేమ ఎలా వచ్చింది? అనేక మందిని కష్టాలు చూసాక చలించిపోయింది. ఆమెకే కుష్ఠరోగం వచ్చింది, ఆమెకే వ్యాధి వచ్చింది, ఆమె స్లమ్ ఏరియాలో బతుకుతున్నంత వేదన పడిపోయింది. వాళ్ళ కొరకు పరిచారం చేయడానికి తన మొత్తం తగ్గించుకుంది. కనుక ఆమె క్యారెక్టర్ మారిపోయింది. ఆమెకి ఇప్పుడు ఎవరైనా ముసుగేస్తారా? ప్రేమగా ఉండడం నేర్పిస్తారా? దయగా ఉండడం నేర్పిస్తారా? ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది? మరి అనేక మంది కొరకు ఆమెలో ఉన్న వేదనే నిన్ను కంటది, ఆ బాధే నిన్ను కంటది. అనేక మంది మార్పు కొరకు, అనేక మంది ప్రయోజనం కొరకు నువ్వు చేసే కన్నీటి ప్రార్థన, నువ్వు చేసేటువంటి తపన, వేదన క్యారెక్టర్ మార్చేస్తుంది. నువ్వు తెలియకుండానే ఆత్మఫలంగా మారిపోతావు. అప్పుడు యేసు నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీ దగ్గర పండ్లు తిరుగుతాయి. హల్లెలూయా! ఆయన ఆకలి తీరుతాడు. అప్పుడు ఈ మాట అంటాడు, నేను ఆకలి కొని నీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఆకలి తీర్చాను, నేను వస్త్రాలు లేకుండా నీ దగ్గరికి వచ్చినప్పుడు నా వస్త్రాలు ఇచ్చాను. కనుక పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా! అప్పుడు మనం నిజంగా ఆశీర్వదింపబడి. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. రండి పిల్లగా, మనమందరము దేవునితో సమాధాన పడదాం. సమయము కొంచెమే ఉంది, ఎవరికి ఎంత సమయం పడిందో తెలియదు. ఏ అంజూరపు చెట్టు సమయం ఎంతో దేవునికే తెలుసు. మనకి సమయం ఉండగానే మనం ఈరోజు ఫలించాం. ఇది మనం వేసుకునే ముసుగు వల్ల రాదు, మనం చేసే నాటకాల వల్ల రాదు, మనం తొడుక్కునే ప్లాస్టిక్ పువ్వుల వల్ల రాదు. మనలో మార్పు రావాలంటే దేవుడు మనలో వేదన ఉంచాలి. వేదన వల్లే మనం మారుతాం, అవసరం వల్లనే మనం మారుతాం. ఆ వేదన